ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బెర్క్షైర్ హ్యాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారెన్ బఫెట్ తన మరణానంతరం తన ఆస్తినంతా విరాళంగా ఇస్తానని గతంలో ప్రకటించారు. తన మొత్తం సంపదలో 99% బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు చెందుతుందన్నారు. కానీ తాజాగా తన ఆస్తి వీలునామాపై సంచలన ప్రకటన చేశారు. తన మరణానంతరం ఆస్తిని తన 3 పిల్లలు కొత్తగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్కే చెందుతుందని ప్రకటన చేశారు. 93 ఏళ్ల వారెన్ బఫెట్ తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ చిట్ చాట్ లో తన వీలునామా గురించి కీలక విషయాలు వెల్లడించారు. తన మరణం తర్వాత ఆస్తి మొత్తం 3 పిల్లలు కొత్తగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్కే చెందుతుందని పేర్కొన్నారు. గతంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు విరాళాలుగా ఇవ్వనున్నట్లు రాసిన వీలునామాను ఇటీవలి సవరించినట్లు తెలిపారు. తన పిల్లలకు సముచితంగా సంపదను పంపిణీ చేస్తారనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారెన్ బఫెట్ వెల్లడించారు. అయితే తాను బతికున్నంత కాలం గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ కు విరాళాలు అందిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వారెన్ బఫెట్ 4 స్వచ్ఛంద సంస్థలను నిర్వహిస్తున్నారు. సుసాన్ థామ్సన్ బఫెట్, షేర్వుడ్, హువార్డ్ జీ బఫెట్, నోవో ఫౌండేషన్ అనే పేర్లతో వీటిని నిర్వహిస్తున్నారు బఫెట్. సుమారు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు 9.3 మిలియన్ల షేర్లను కేటాయించినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. మొత్తానికి బఫెట్ మనసు మార్చుకుని పిల్లలతో పాటు సొంత చారిటబుల్ ట్రస్టులకే తొలి ప్రయారిటీ ఇచ్చారు. ఇటీవలి బెర్క్షైర్ హ్యాత్వే కంపెనీలో 13 మిలియన్ల క్లాస్ బి షేర్లను పిల్లల ట్రస్టులకు రాసిచ్చిన విషయం తెలిసిందే.